హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఇటీవల చోటు చేసుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ దేవాలయం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బోనాల పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. 2025 జూలై 24వ తేదీ ఉదయం తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు పెద్దమ్మ తల్లి దేవాలయానికి తాళం వేసి పక్కన ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. ఈ స్థలం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఆలయ పరిధిలోని నిర్మాణాలు ఆక్రమమని ప్రకటించారు. ఈ చర్య ఆలయం పట్ల భక్తులు నిబద్ధతను, వారి మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన ఆలయాన్ని కేవలం పూజా స్థలంగా మాత్రమే కాకుండా లక్షలాది ప్రజల మత విశ్వాసానికి నిదర్శనంగా నిలిచే స్థలంగా భావించే ప్రజల మనోభావాలను తీవ్రంగా గందరగోళానికి గురిచేసింది. ఆలయ తలుపులు మూసివేయడం, భక్తులకు ప్రవేశం లేకుండా చేయడం మత స్వాతంత్రాన్ని హరిస్తుందని పలువురు మతపరమైన సంఘాలు, నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, బీజేపీ నాయకులు స్పందిస్తూ దీన్ని సనాతన ధర్మంపై కుట్రపూరిత దాడిగా అభివర్ణించారు. బండి సంజయ్, మాధవి, లత, చికోటి ప్రవీణ్ లాంటి నాయకులకి వెళ్లి ప్రభుత్వం తక్షణమే తలుపులు తెరవాలని, ఆలయ నిర్మాణాలపై చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఈ చర్యలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బై ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకుని మత రాజకీయాల కోణంలో చేపట్టబడినవని ఆరోపించారు. మతపరమైన ఓటు బ్యాంకుల పాలిటిక్స్ కోసం హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, ఇది తట్టుకోలేనిది అని పేర్కొన్నారు. ఈ ఘటన హిందూ సంఘాలను కదిలించింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని వంటి సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ధర్నాలు, ర్యాలీలు, బంద్లు చోటు చేసుకున్నాయి. భక్తులు ఆలయం గోడలెక్కి బోనాలు సమర్పించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు ధ్వంసం చేయబడ్డాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేవాలయం చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా చట్టబద్ధమైన చర్య అని, దేవాలయానికి సంబంధించిన భూములన్నీ ప్రభుత్వానికి చెందిందేనని, అక్రమంగా నిర్మించబడిన నిర్మాణాలే తొలగించబడ్డవని చెబుతుంది. కానీ భక్తులు మాత్రం ప్రభుత్వం చెప్పే వాదనలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. వారు ఇది మత స్వాతంత్ర్యంపై విరుద్ధంగా తీసుకున్న చర్య అని, న్యాయపరమైన పోరాటం ద్వారా దీనిపై న్యాయం సాధిస్తామని అంటున్నారు. బోనాల పండుగ సమయంలో భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు తరలివచ్చే సమయంలో తలుపులు మూసి మతపరమైన వేడుకలను, అడ్డంకులను కలిగించడాన్ని హిందూ మతాన్ని అవమానించే చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం తెలంగాణలోని ప్రజల మనసులో ఎంతో పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానం కలిగింది. బోనాలు వంటి స్థానిక పండుగల్లో ఈ దేవాలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అనేక దశాబ్దాలుగా ప్రజలు ఈ దేవాలయాన్ని తమ కుటుంబ దేవతగా భావించి నిత్యం పూజలు చేస్తున్నారు. అలాంటి దేవాలయాలపై అక్రమ నిర్మాణాల పేరుతో తీసుకున్న చర్యలు మత విశ్వాసాలను నాశనం చేయడానికి ప్రయత్నించే కుట్రలుగా భావిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం న్యాయపరమైన, మతపరమైన, రాజకీయపరమైన పరంపరల మధ్య సాగుతుంది. ప్రభుత్వ ప్రకటనలతో భక్తుల ఆగ్రహం కదలదని స్పష్టమైంది. ఆలయ భూ రికార్డులు, హక్కులు, వాస్తవ స్థితిని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఈ వివాదం రాష్ట్రంలో మత ఉద్రిక్తతలకు, రాజకీయ ఒడిదొడుకులకు కారణమవుతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం భూ వివాదం కాదు, హిందూ మత విశ్వాసాలపై జరిగే ప్రభావాన్ని సూచించే అత్యంత సున్నితమైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయం ఏర్పడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.